బ్రేకింగ్ న్యూస్ బెంగాల్లో ప్రస్తుతం ఈడీ వర్సెస్ దీదీ రాజకీయం నడుస్తుంది. నిన్న ఐపాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు, వాటిని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అడ్డుకోవడం, కొన్ని ఆధారాలను తీసుకెళ్లడం పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే కేంద్రం ఈడీని తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఇబ్బందులు సృష్టిస్తుందనేది దీదీ ఆరోపణ. అయితే కేంద్రం ఈడీ తీరును నిరసిస్తూ కోల్కతాలో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. మరోవైపు దీదీ తీరును తప్పుపడుతూ తమ విచారణను దీదీ బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. అత్యవసరంగా వినాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఈ హైకోర్టు దీనిపై విచారణ సందర్భంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు దీదీ మెగా నిరసనపై బెంగాల్ బీజేపీ నేతలు సటాలు వేస్తున్నారు. మమతా బెనర్జీ ఇలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం తమకు ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయలేదంటున్నారు. ప్రతి ఎన్నికకి ముందు దీదీకి ఇలాంటి డ్రామా చేయడం అలవాటి అంటున్నారు. 2021 ఎన్నికలకు ముందు కూడా కాళ్లకు కట్టుకొని ర్యాలీలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు ఈడీ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు ఈడీ వ్యవహారం, దానిపై రియాక్షన్ తీరు పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లిందనే చెప్పొచ్చు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందనేది చూడాలి. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలను విపక్ష పార్టీల మీదకు వదులుతున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న టీఎంసీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన ఐపాక్ టీంకి సంబంధించిన కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకుంది. ఆ సోదాలకు సంబంధించి ఆటంకం కలిగిస్తున్నారు అంటూ కూడా ఈడీ అధికారులు ఇటు మమతా బెనర్జీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. అంటే తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, తగిన చర్యలు తీసుకోవాలి, ఆటంకం కలిగించకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ప్రధానంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇటు మమతా బెనర్జీ కూడా, అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ కూడా ఏదైతే ఈడీ సోదాలు చేస్తుందో ఆ సోదాలపై స్టే విధించాలంటూ కూడా వారు కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇప్పుడు రెండు పిటిషన్లపైన విచారణ అనేది కొనసాగుతోంది. కానీ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ రాజకీయ వివాదం కొనసాగుతుంది. అమిత్ షా వారం రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. అక్కడ రాజకీయ పరిస్థితులను పర్యవేక్షించి సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడ పార్టీ ఓడిపోతుంది అనేది కూడా వారికి ఫీడ్బ్యాక్ వెళ్ళింది. అందుకని తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన స్ట్రాటజీకి సంబంధించి కానీ వారు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అనేది ఐపాక్ వద్ద కీలక సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని అంతా కూడా డాక్యుమెంట్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఓటమి భయంతో ఈ విధంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన చేసిన వారం రోజుల్లోనే ఈడీని ఉసుగొల్పారు పశ్చిమ బెంగాల్ పైన. తర్వాత అదే రోజు ఈడీ సోదాలు చేసే రోజునే బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కావాలనే ఇక్కడ ఈడీ సోదాలు చేపించి వారు లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగా ఈడీ సోదాలు చేస్తున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకపోయినా, ఎటువంటి అవినీతి జరగకపోయినా, ఎటువంటి మనీ లాండరింగ్ జరగకపోయినా ఏదో ఒక నెపంతో ఒక సాకు చూపించి ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎన్డీఏతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలకు సంబంధించిన కార్యాలయాలు కానీ వారి అనుబంధ సంస్థలపైన దాడులు చేసి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారంటూ కూడా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కూడా నిరసనకు పిలుపునిచ్చారు. వేలాది మంది ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నేతలు, మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం మమతా బెనర్జీతో పాటు రోడ్లపైన నిరసన తెలియజేశారు. వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఢిల్లీ వేదికగా కూడా కర్తవ్య భవన్లో ఈరోజు ఉదయం తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, మహిళా ఎంపీలు, అలాగే రాజ్యసభ ఎంపీ డెరైక్ ఓబ్రాయ్, మరోవైపు మహువా మొయిత్రీ, ఇద్దరు ఆధ్వర్యంలో మొత్తం ఎంపీ అంతా కూడా ఇక్కడ ఢిల్లీ వేదికగా ఉన్న హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం కర్తవ్య భవన్ ఏదైతుందో అక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. అంటే వీరందరూ కూడా ప్రధానంగా ఒకటే, ఈడీని ఎందుకు ప్రజెంట్ ఇప్పుడు సోదాలకు పంపించారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి సమాచారం అనేది వారి దగ్గర లేదు, ఎటువంటి అవినీతి జరగలేదు, కానీ ఎందుకు ఇబ్బందులు గురి చేయాలని చూస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే
ఇటు ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 2 కోట్ల పైగా ఓట్లను తొలగిస్తూ ఉన్నారు అనేది ఒక విమర్శ అయితే మమతా బెనర్జీ చేస్తూ ఉన్నారు. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ పేరుతో విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుబంధ సంస్థగా పనిచేస్తూ వారు ఏది చెప్తే అది చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం అనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు త్వరలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఏదో ఒక విధంగా బీజేపీ పాగా వేయాలి, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే ప్లాన్తోనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఈడీతో సోదాలు చేయించడం ద్వారా ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా బీజేపీలోకి తీసుకునే విధంగా కూడా ప్రధానంగా కొంత వ్యూహాలు పన్నుతున్నారు. దానిలో భాగంగానే ఈ బెదిరింపు ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఈ ఈడీ చేత సోదాలు నిర్వహిస్తూ ఉన్నారనేది ప్రధానంగా ఆరోపిస్తోంది. దానికి సంబంధించి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, ఆటంకం కలిగించకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు మమతా బెనర్జీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఈడీని సోదాల పేరుతో మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని కూడా మా పార్టీకి సంబంధించి పార్టీ వ్యూహాలకు సంబంధించి స్ట్రాటజీ డాక్యుమెంట్స్ కానీ హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా ఇటు దీనిపై ఈడీ సోదాలపై స్టే విధించాలని అనేది ప్రధానంగా ఒక పిటిషన్ కూడా ప్రభుత్వం దాఖలు చేసింది. ఇరువురికి సంబంధించిన పిటిషన్లపై విచారణ అనేది ఇటు కలకత్తా హైకోర్టు విచారణ చేపడుతుంది. కానీ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు ఈడీ మాత్రం మనీ లాండరింగ్ జరిగింది అనేది మా దగ్గర ఒక ఆరోపణలు ఉన్నాయి, అది ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల నేపథ్యంలోనే మేము ఐపాక్ టీం కార్యాలయం పైన వారికి సంబంధించిన అనుచర వర్గం పైన సోదాలు చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈడీ చెప్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే నిన్న ఈడీ అలాగే ఐపాక్ టీంపై ఏదైతే సోదాలు చేస్తుందో దానికి సంబంధించి ఈరోజు బెంగాల్ వ్యాప్తంగా నిరసనకు పిలిపించే నేపథ్యంలో రోడ్లపై వచ్చి నిరసన చేస్తున్న నేపథ్యంలో ఇది మేము ముందే ఊహించాము. ప్రతి ఎన్నికలకు ముందు కట్టుకుని మరి అవి సానుభూతి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 2021 ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు కూడా అదే విధంగా వీల్ చైర్లో వచ్చి కట్టుకుని ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే సానుభూతి పొందేందుకు మమతా బెనర్జీ ఈ విధంగా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతలు కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఇటు ఢిల్లీ వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా కర్తవ్య భవన్ వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రజెంట్ ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు పక్కన పోయి ఈడీ అలాగే దీదీ వివాదంగా ప్రజెంట్ అక్కడ కొనసాగుతుంది. ఇటు ఈడీ అలాగే మమతా బెనర్జీ ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఫర్దర్గా ఈడీ సోదాలు నిర్వహిస్తుందా లేదంటే ప్రభుత్వం కోరినట్టు స్టే విధిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు మరికొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అయితే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇటు అధికారుల సోదాలు అలాగే ఇటు మమతా బెనర్జీ చేస్తున్న నిరసనలు అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఇటు ఎన్నికలకి ముందు మమతా బెనర్జీ నిరసనలు చేయడం తమకి అలవాటే అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు అయితే స్పందిస్తూ ఉన్నారు.